వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమంగ్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. జనరల్గా సంక్రాంతి పండుగ వచ్చేస్తుందంటే పల్లెలన్నీ అంటే పట్టణాలన్నీ కూడా పల్లెలకి క్యూ కట్టేస్తూ ఉంటాయి. అంటే బెంగళూరు, చెన్నై కావచ్చు, ఇతర రాష్ట్రాలు ఎవరున్నా సరే ఆంధ్రాకి క్యూ కడుతుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సంక్రాంతి స్పెషల్ అలాంటిది. అండ్ ఉద్యోగరీత్యా చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. పండుగ వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి సంక్రాంతికి అందరూ ఇక్కడికి రావాలని కోరుకుంటారు. మరి అలాంటి సంక్రాంతి ఫీవర్ ఇంకా టైం ఉండగానే రాజమండ్రి కావచ్చు, రాజనగరం ప్రాంతాల్లో ఇప్పటికే మనకు కనిపిస్తుంది. అంటే ఐఎస్టిఎస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ మాత్రం ఆ సంక్రాంతి శోభ ముందే వచ్చింది. ఎప్పుడు కూడా నేనే చెప్తుంటాను, బట్ ఈ పండుగ స్పెషల్గా సిరి అసలు ఈ కాలేజ్లో ఏం జరుగుతుందో, సిరి అంటే ఐఫోన్ సిరి కాదు, మన సుమన్ టీవీ సిరి అనమాట. ఏం చేయబోతుంది అంటే ఏం చెప్పబోతుంది, లోపల ఏం చూపించబోతుందో, అసలు ఈ కాలేజ్ గురించి ఏముంటుందో తనే చెప్తుంది. ఇక్కడ మనకి ఉపేందర్ రెడ్డి గారు అయితే ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో సంస్కృతి సంప్రదాయాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారండి. ఇక్కడ మనం చూసుకుంటే చాలా హడావిడి కనపడుతుంది. లోపలికి మనం ఎంటర్ అవుదాం. చాలా హడావిడి, గుమగుమలు కూడా వచ్చేస్తున్నాయి, స్మెల్స్ ఏంటో చూద్దాం పదండి. మనకి సంక్రాంతి అంటేనే పిండి వంటలు. అది మన ఐఎస్టిఎస్లో గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. రాగానే మన స్టూడెంట్స్ అందరూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా వాళ్ళే ప్రత్యేకంగా వాళ్ళ చేతులతో తయారు చేశారు. ఇక్కడ చూద్దాం, చాలా ఎక్కువ అయితే పిండి వంటలు ఉన్నాయి. అబ్బబ్బా, లడ్లు, బూరెలు, గారెలు, ఇంకా మొత్తం అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి మనం చూసేద్దాం. ఇక్కడైతే లడ్డూలు ఉన్నాయి. లడ్డూలు చూసుకుంటే మనకి పంచదార లడ్డు, బెల్లం లడ్డు, ఈ రెండు స్పెషల్ మాట మన గోదావరి జిల్లాలో ఎస్పెషల్లీ. అండ్ దానితో పాటుగా కజ్జికాయల్లో మనం మెయిన్ ఎక్కువగా ఇంగ్రీడియంట్ లోపల కొబ్బరి ఉంటుంది. కొబ్బరితో చాలా మంచిగా స్టఫ్ చేసి మరి ఇస్తారు. ఇవి కూడా ఇక్కడ హ్యూజ్గా మరి పెట్టారండి, బుట్టల్లో పెట్టారు. ఎంత బ్యూటిఫుల్గా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అండ్ దానితో పాటు చెక్కవళ్ళు, పప్పు చెక్కవళ్ళు కూడా బ్యూటిఫుల్గా చేశారు. పెద్ద పెద్ద సైజు, అన్ని సైజుల్లో కూడా వీళ్ళెవ్వరూ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ దానితో పాటుగా ఇవి వచ్చేసి మనకి బూరెలండి. సౌందర్య గారు చెప్తారు బూరెల వల్లే స్వతంత్రం వచ్చిందని, ఆ టైప్ లో ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎవరు చేశారమ్మా బూరెలు? చేశారా? ఎవరైనా మమ్మీ హెల్ప్ తీసుకున్నారా లేదా? లేదు మ్యామ్, మా చైర్మన్ సార్ మాకు ప్రిపరేషన్ ఇచ్చారు. సో అంటే ఎలా ప్రిపేర్ చేయాలనేది 1 వీక్ నుంచి మాకు చెప్పి మేము ప్రిపేర్ చేయడం జరిగింది. చెప్తే మనకి ఇక్కడ ఐఎస్టిఎస్ లో చదువుతో పాటు వంటలు కూడా నేర్పిస్తున్నారండి మన పిల్లలకి. అంతా ఓన్ చేసుకుంటారు ఇక్కడ స్టూడెంట్స్ ని మన చైర్మన్ గారు ఉపేంద్ర రెడ్డి గారు. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ ఫేవరెట్ స్వీట్, గోదావరి జిల్లాలే కాదండి మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ కే ఫేవరెట్. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి పూత రేకులు. విడిగా రేకులు తయారు చేశారండి. ఇది విడిగా ఒక్కొక్కటి కుండ మీద చాలా చాలా సేపు తయారు చేస్తూ ఉండాలి. రేకులు కూడా స్పెషల్ గా పెట్టేశారు. మనకి నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి, డ్రై ఫ్రూట్స్, బెల్లం, పంచదార మనకి కావాల్సినట్టు కూడా తయారు చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పప్పు, నూపప్పు అరిసెలు అయితే ఉన్నాయి. నూపప్పు అరిసెలు కూడా చాలా ఎక్కువ పెట్టారు. ఎవరు చేశారమ్మా? మీరే చేశారా? ఇది కూడా మీ చైర్మన్ సారే ట్రైనింగ్ ఇచ్చారా? లేదు, మా పేరెంట్స్ కూడా చెప్పారు మేము ఎలా చేయాలి ఏంటనేది. మా చైర్మన్ సార్ ఎంకరేజ్మెంట్ తో పాటు ట్రై చేసాము. అరిసెలు చేయడం అయితే చాలా కష్టం అండి. మన పెద్దవాళ్ళకి తప్ప ఈ జనరేషన్ అయితే చేయలేరు. చాలా ఓపికతో చేయాలి, అంతే ఓపికగా చేశారు. అండ్ ఇక్కడ జంతుకులు కూడా ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ గా. కలర్ చూసారా? తినాలనిపించే కలర్ లో అయితే ఉన్నాయి. అండ్ కాజా, మన తాపేశ్వరం కాజా, గోరుమిటీలు, జంతుకులు, చెక్కడాలు, గులాబీ పువ్వులు అంటారు. ఇవైతే హాట్ స్వీట్, 2 కూడా చేసుకోవచ్చు. అబ్బబ్బా, నేతి బొబ్బట్లు అయితే అదిరిపోయినాయి. ఇవైతే చూడండి, మనం ముట్టుకుంటేనే చాలా స్మూత్గా ఉన్నాయి. అంటే నోట్లో వేసుకుంటే ఎంత కరిగిపోతాయో చూడక్కర్లేదు. అండ్ వడలు, ఎస్పెషల్లీ వడ కూడా చాలా ఇష్టపడుతూ ఉంటారు. వడలు కూడా ఇక్కడ పెట్టేశారు. చైర్మన్ సార్తో మాట్లాడేద్దాం. మీరు ఇంత స్పెషల్గా చేశారు కదా, దీనికోసం మీ మాటల్లో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఏదైనా పండగ కానివ్వండి, పండగ అంటేనే ఫస్ట్ పిండి వంటలతో స్టార్ట్ చేస్తాం మనం ఇంట్లో. ఆ పిల్లలకు ఆ వాతావరణము, ఆ హ్యాపీనెస్ అంతా కూడా పిండి వంటల దగ్గర నుంచే వస్తుంది. సో సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈ పిండి వంటలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క అమ్మాయి కూడా 3500 కుటుంబాల్లో మేమేం చేస్తున్నాం అనేది వాళ్ళకి మెసేజ్
వెళ్తుంది కాబట్టి మేము సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా కోరుకునేది ఏంటంటే మన పిల్లలకు ఫాస్ట్ ఫుడ్ కల్చర్ కానివ్వండి, అవుట్ ఆఫ్ కంట్రీస్ కల్చర్ కానీ వదిలేసి మన కంట్రీ కల్చర్ను, మన సాంప్రదాయాన్ని, మన తెలుగు సాంప్రదాయాన్ని కొనసాగించాలనేదే మా కోరిక. దానికోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ చాలా మంది పిల్లలు అడిగితే చెప్పారు, ఓన్గా చేశారా, ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా అంటే ట్రైనింగ్ అంతా మీరే ఇచ్చారని చెప్పారు. ఎన్ని రోజులు ఇచ్చారు, ఎన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ అంతా జరుగుతుంది? వీళ్ళంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండి. వీళ్ళు వెంటనే గ్రాస్ప్ చేస్తారు. వీళ్ళకు ప్రతి ఒక్క దాన్ని ఫస్ట్ కేజీకి ట్రయల్ వేస్తారు. వీళ్ళందరూ ఒక కేజీకి ఎన్ని పదార్థాలు వాడాలి ఏంటి అని చూసుకొని దాన్ని మల్టిప్లై చేసి 10 kgsకి అదే రేషియోలో చేసుకుంటూ వచ్చారు. ఒక 3 daysలో పిల్లలందరూ కూడా వాళ్ళ సొంతంగా అన్ని ఐటమ్స్ చేసే రేంజ్కి వెళ్తున్నారు. ఉదాహరణకు అక్కడ పిల్లలు లైవ్లో మనకు జిలేబీ చేస్తున్నారు. మీకు ఎక్కడ కానివ్వండి ఇండ్లతో సహా జిలేబీ పిల్లలు చేయడం అంటే అది వెరీ టఫెస్ట్ పార్ట్. దాన్ని వాళ్ళ అవలీలగా చేయగలుగుతున్నారు ఈరోజు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గోదావరి జిల్లాల వంటకాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ పొంగల్కి స్పెషల్కి సంబంధించిన అన్ని వంటకాలు ఉన్నాయి. వాటి గురించి మాకు చెప్పండి. అన్ని రాష్ట్రాలలో కూడా ఇది రైతుల పండగ కాబట్టి, భారతదేశం రైతుల సంబంధించిన దేశం కాబట్టి ఈ దేశంలో ప్రతి ఒక్క రైతు వాళ్ళ కొత్త ధాన్యంతో వాళ్ళకున్న స్వీట్స్ని ఎలా అయితే తయారు చేస్తారో పిల్లలకి ఇక్కడ తెలియాలనే ఉద్దేశంతో మేము చేసాము. భారతదేశంలో కానీ అన్ని రాష్ట్రాలలో ఏదైతే స్వీట్స్ ఈ పండగకి చేస్తున్నారో అవన్నీ ఇక్కడ మేము పిల్లలతో తయారు చేయించాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే జూనియర్ ఉపేంద్ర రెడ్డి గారిలా కనిపిస్తుంది పాప. తన పేరు అడుగుదాం. మీ పేరు? నక్షత్ర. ఓ నక్షత్ర మా కోసం ఇంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యావు కదా మొత్తం ఫంక్షన్ కోసం. నువ్వేమన్నా చెప్తావా మా సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం? సుమన్ టీవీ వ్యూయర్స్ హ్యాపీ సంక్రాంతి. ఓ సో క్యూట్, చాలా సూపర్గా చెప్పారు. అండ్ ఆయన ఎప్పుడు సంస్కృతి సంప్రదాయాలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మనకి ISTSలో సంస్కృతి సంప్రదాయాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. జిల్లాలోనే ప్రబల తీర్థం చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మనకి CS స్టూడెంట్స్ కూడా ఇక్కడ చాలా వాళ్ళ చేతులతోనే ఈ ప్రభను అన్నది డిజైన్ చేయడం జరిగింది. ఇదైతే మనకి వరల్డ్ వైడ్ ఫేమస్ అండి. చాలా బ్యూటిఫుల్గా వాళ్ళే డిజైన్ చేశారు. దానితో పాటు పళ్ళకి ఆ ప్రభను కూడా వాళ్ళే మోస్తున్నారు. వీళ్ళు ఓపికకి మెచ్చుకోవచ్చు. వీళ్ళకి సంప్రదాయం పట్ల ఉన్న భక్తి గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు. మధ్యలో ఒక డిఫరెంట్ అటైర్ అయితే కనబడుతుంది. అమ్మాయితో మాట్లాడదాం. హాయ్, ఏంటి డిఫరెంట్ అటైర్ ఏంటి అసలు? అందరూ ఒకేలా ఉంటేలా కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కదా. హార్డ్ టు పర్ఫార్మ్ సంక్రాంతి లుక్ ఎవ్రీవేర్, రైట్? ఓకే, జెంట్స్ లుక్ ని మీరు తీసుకొచ్చారా? ఆబ్వియస్లీ, అంటే ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ కదా, బీయింగ్ ఉమెన్స్ కాలేజ్ సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి. వీ హ్యావ్ టు క్రియేట్ దట్ కల్చర్ బీయింగ్ యాజ్ అవర్ కాలేజ్, రైట్? సో వీఆర్ డూయింగ్ దిస్. అమ్మో, ఇక్కడ అయితే ఎవరిని కదపకూడదండి. ఎవరిని కదిపినా సరే మనకి సంక్రాంతి శోభ అయితే ఉట్టి పడిపోతుంది. మార్నింగ్ నుంచి చాలా ఎంజాయ్ చేస్తాం. ISTS లైఫ్ చాలా సూపర్గా ఎంజాయ్ చేస్తాం. కాలేజ్ అనేది కల్చరల్స్కి చాలా పేరు ఉంటుంది. దీని కాలేజ్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. 2 days సెలబ్రేట్ చేస్తున్నారు సంక్రాంతి ఫెస్టివల్ అనేది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. యాక్చువల్లీ నిన్నంతా స్టాల్స్ ఇంకా పర్ఫార్మెన్సెస్, ఈవినింగ్ గెస్ట్స్ వచ్చారు. ఈ రోజు మొత్తం ఫుడ్ ఫెస్టివల్ జరిగింది మా కాలేజ్లో. ఇప్పుడు ఈవినింగ్ ఫ్లాష్ మాబ్ తర్వాత పర్ఫార్మెన్సెస్. చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్లీ మేము చాలా ప్లాన్ చేయలేదు, ఇన్స్టెంట్గా ప్లాన్ చేస్తున్నాం. మేము అందరం స్టూడెంట్స్, సర్స్ బాగా కోఆర్డినేట్ చేసుకుని చాలా బాగా చేస్తున్నాం మేమైతే. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
ఐఎస్టిఎస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో సంక్రాంతి అసలైన కడక్ సంక్రాంతిని ఇక్కడ చూసాం. ఎందుకంటే అటు ముగ్గులు కావచ్చు, తర్వాత బూర్లు, గారెలు, పిండి వంటలు, దాంతోపాటుగా గంగిరెద్దులు, పతంగులు, ఇంకా చాలా చాలా చూసాం. నిజంగా ఫుల్ అంటే సంక్రాంతి ఫుల్ ప్యాక్ అంతా ఇక్కడ చూపించారు. మరి స్టూడెంట్స్ అందరూ కూడా మార్నింగ్ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటి అసలు ఐఎస్టిఎస్ ఉమెన్స్ కాలేజ్ అసలు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, మేము చూడడం, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నిజం చెప్పాలంటే మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంట్లో కూర్చొని పండుగ ఎంజాయ్ చేయడం వేరు, ఫ్రెండ్స్ అందరితో కలిసి దట్టు క్యాంపస్లో ఫ్యాకల్టీతో కలిసి చాలా బాగుంది. ఇది అందరికీ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇదివరకు మేము చేసుకున్నాం, బట్ చాలా సింపుల్గా చేసుకునే వాళ్ళం. సంక్రాంతి అంటే మాకు తెలిసినంత వరకు రంగోలీస్, పతంగ్స్ అనేవి ఏంటి చిన్నప్పుడు ఏదో ఎగరేసుకునే వాళ్ళు, ఇంకా అయిపోయింది, ఆ స్టేజ్ దాటేసాం. ఇంకా తర్వాత ఇంటర్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వాటి గురించి పట్టించుకునేవాడు ఎవరున్నారని చెప్పి వాటినన్నింటినీ వదిలేసాం. ఇప్పుడు మళ్ళీ మా సారి అన్నీ పెట్టడం చాలా హ్యాపీగా ఉంది మాకు. ఈ అన్నీ పెట్టడం వల్ల మాకు కూడా మళ్ళీ మెమరీస్ అన్నీ రీస్టోర్ అవుతుంది 1 by 1. సో చూస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా సాంప్రదాయమైన దుస్తుల్లో చక్కగా వచ్చి నిజంగా పండగ శోభనైతే చూపిస్తున్నారు. ఏంటమ్మా చక్కగా హాఫ్ శారీ వేసుకున్నావు, ఏంటి ఈరోజు ఈ పండుగని ఎలాగా నువ్వు ఎంజాయ్ చేస్తావు? మేమైతే ఫుల్ టు బిందాస్ నిన్నటి నుంచి కూడా ఎంజాయ్ చేస్తున్నాము, చాలా బాగా చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు వరకు అయితే పతంగ్స్ ఎగరేసాము, ఇప్పుడు వరకు అంటే చిన్నప్పుడు ఎగరేసాము, ఇప్పుడు వరకు మాకైతే మళ్ళీ ఈ మెమరీస్ని అన్నీ తిరిగి తీసుకొచ్చారు. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాం కాలేజ్లో అయితే. థ్యాంక్ యూ ఫర్ సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. రైట్, చూస్తున్నాం గంగిరెద్దుల దగ్గర స్టెప్పులు, గంగిరెద్దులు ఏంటి చిన్నప్పుడు చూస్తుంటావు, మళ్ళీ ఈ కాలేజ్లో ఈ ఏజ్లో చూడడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. తను చెప్పినట్టు ఫుల్ టు బిందాస్గా ఉంది. చిన్నప్పుడు చూసినట్టుగా మొత్తం అంతా కాలేజ్లో ఇలా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వంటలని అవని ఫ్రెండ్స్తో చాలా బాగా చేస్తున్నారు సార్. లైఫ్ టైం మెమరీస్ క్రియేట్ చేస్తున్నారు సార్. సో ఏంటి చేతిలో లడ్డు, ఏంటి పిండి వంటల గురించి ఇందాక చెప్పాను, చక్కగా పాప లడ్డు తింటుంది. ఏంటి అసలు ఈ లడ్డు ఏంటి, ఎలా ఉంది ఈ పిండి వంటల గురించి? సూపర్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. అంటే ఏంటి ఏ ఫెస్టివల్ అయినా ఇలాగే మీ అంతా అంటే ఫ్యాకల్టీతో కలిసి ఎంజాయ్ చేస్తుంటారా? మాకైతే కల్చరల్స్ చాలా బాగా చేస్తారు నిజంగా. గర్ల్స్ కాలేజ్ అని ఇక్కడ మించిన ఫ్రీడమ్, హ్యాపీనెస్ ఎక్కడ ఉండదు. సంక్రాంతి అంటే ఫ్యామిలీతో చేసుకుంటాం, కానీ ఫ్రెండ్స్తో చేసుకోవడం కూడా ఇంకా వేరే లెవెల్ ఎంజాయ్మెంట్ అది. చాలా హ్యాపీ. అందరికీ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిజంగా చెప్తున్నాను, సంక్రాంతి సంబరాలు నిజంగా ఐఎస్టిఎస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో బాబా ఫుల్ ప్యాక్ అనమాట. ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తూనే మేము కూడా షూట్ చేయడం జరిగింది. అటు ముగ్గులు కావచ్చు, తర్వాత పిండి వంటలు అన్నీ కూడా. సిరి నువ్వు చెప్పు నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? నేనైతే చాలా అలసిపోయాను ఎంజాయ్ చేసి, బికాజ్ ఇక్కడ వాట్ నాట్ అండి అన్నీ ఉన్నాయి వికి. ఇక్కడ మొత్తంగా మనం చూసుకుంటే ముగ్గుల దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి, ముగ్గులు, పిండి వంటలు, కైట్స్, ప్రభలు కూడా చాలా స్పెషల్గా అయితే తయారు చేశారంట, చాలా బ్యూటిఫుల్గా అయితే తయారు చేశారు. అండ్ దాంతోపాటు అందరూ లంగావోని ట్రెడిషనల్ అటైర్స్లో బ్యూటిఫుల్గా డ్రెస్అప్ అయ్యి ఫ్లాష్ మాబ్ పెట్టారండి. అది కూడా మన సంక్రాంతి సంబరాలు పాటలతో అయితే అద్దరు కొట్టేస్తున్నారు. చేసి చేసి చూసి చూసి కూడా అలసిపోయాం మేము, విక్కీ నేను అయితే చాలా ఫుల్గా. బొమ్మల కొలువులు ఎప్పుడో మనం చూసాం, ఇక్కడ కూడా పెట్టారు, దాని గురించి
దాని గురించి అయితే మనం ఎక్కడ ఇప్పుడు బొమ్మలు కూడా దొరకట్లేదు, బట్ ఎక్కడి నుంచో సేకరించి మరి ఇక్కడ చాలా హ్యూజ్గా అయితే బొమ్మల కొలువు అయితే పెట్టడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా పెట్టారు. ఎక్కువగా మనం చూసుకుంటే ISTS వాళ్ళు సంప్రదాయానికి కూడా చాలా పెద్దపీట వేస్తున్నారు. చూడొచ్చు ఒక్కసారి మనం, అంటే అందరూ కూడా అసలు మామూలుగా లేదు. ఏంటి ఈరోజు ఎలా ఎంజాయ్ చేశారు? చాలా బాగా చేసాం. అంతేనా? ఫ్రెండ్స్తో చాలా బాగుంది. సంక్రాంతి ఇక్కడ చాలా ఏంటి అందరూ ఒకే థీమ్, ఈ శారీస్ ఏంటి అంటే ఎవరు అనుకున్నారు, ఏం చేశారు? యూనిక్ స్టైల్ గా అనుకున్నాం. డ్రెస్సింగ్ నుంచి ఫ్రెండ్స్. ఇది మా ఫస్ట్ టైం ఇలా ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకోవడం. చాలా బాగుంది. ISTS మాకు ఇలా మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మొత్తంగా చూసినాం ఫుల్ ప్యాక్. చెప్పింది కదా, సిరి కూడా చెప్పింది బుట్ట భోజనం తిన్నంత ఆనందంగా ఉంది అని. నిజంగా ఎందుకంటే ఎడ్యుకేషన్తో పాటు ఈ సంస్కృతి సాంప్రదాయాల మీద ఈ చైర్మన్ అంటే మేనేజ్మెంట్ ఎంత శ్రద్ధ తీసుకుంటుందో ఈ ఒక్క ఎపిసోడ్ చూస్తే అర్థమైపోతుంది. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్ అండ్ సిరి, ISTS ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి. సుమన్ టీవీ ప్రేక్షకులందరూ